చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది నా ఫ్రెండ్స్ కానీ తెలిసినటువంటి వాళ్ళ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా కూడా, ఎందుకు ఇతను ఇట్లా అయిపోయినాడు, ఎందుకు ఇట్లా అయిపోయినాడు, మామూలుగా ఈ ఆంధ్ర సైడు పాడైపోయినాను ఉంటాయి, అంటే బాగా ఉన్నటువంటి ముఖం కొంచెం గడ్డము అది ఇది ఉండటం, ఎందుకు ఇంత నా ఎదురుగానే ఎందుకు ఇంత పాడైపోయినారు మీరు, మాకు ఇక్కడ పాడైపోయినారంటే చెడిపోయినారు వాళ్ళు ఆ విధంగా అంటా ఉన్నారు వాళ్ళ. కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి మా ఊరికి వచ్చిపోతారో, ఇంక్లూడింగ్ నరసింహారావు, ఇంక్లూడింగ్ నరసింహారావు, అబ్బాయి ఎందుకబ్బా ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ జలస్తో పోవాల్సింది, అబ్బాయి ఏమి లైఫ్ అయిందండి. డెఫినెట్గా ఇలాంటి లైఫ్ ఉండాలని కోరుకుంటారు చాలామంది, డెఫినెట్గా కోరుకుంటారు. ఇది భగవంతుడు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏది పెడితే దాంతో మనం సాటిస్ఫై కావాలి, మనం ప్రయత్నాలు చేయాలి. దాంతో ఏదో నిరాశ చెంది నిస్పృహ చెంది వాట్ ఫార్? మన లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడి నుంచి రాదు, మనలో రావాలి. ఐ డిరైవ్ హ్యాపీనెస్, ఎస్ ఐ డిరైవ్ హ్యాపీ, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ మై పేరెంట్స్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు చాలా సమయం ఇచ్చారు 2 రోజుల పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.